చంటి, సింధూర వాళ్ళు బయటికి వెళ్లి చాలా సంతోషంగా మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో దారిలో కొన్ని రాళ్ళు అడ్డంగా ఉండటం చూసి ఒక్కసారిగా షాకయిపోతూ ఉంటారు. ఏంటండి ఇవి? దారిలో ఎవరు ఇలా అడ్డంగా పెట్టారు? అని చెప్పేసైతే సింధూర అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి, ఏమో అండి అమ్మాయి గారు, నాకు తెలియదు, అదే చూస్తున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో కొంతమంది రౌడీలు సింధూర దగ్గరికి వచ్చి, నీ మెడలో మంగళసూత్రాన్ని మర్యాదగా ఇచ్చేసేయ్ అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి, సింధూర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రౌడీల వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూరాన్ని చూసి, మర్యాదగా ఆ తాళిని ఇస్తావా లేదంటే ఇంకా పొడి చేయమంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం, మీకు దయచేసి దండం పెడతాను, నా మంగళసూత్రాన్ని మాత్రం తీసుకోకండి, ఇంకా ఏమైనా తీసుకోండి కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం, వీళ్ళని ప్రతిమలాడేదేంటండి, వీళ్ళ పని ఏంటో నేను పని పడతాను అని చెప్పేసి అయితే ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటికి వాళ్ళని సరిగ్గా కొట్టలేక వాళ్ళ చేతుల్లో అయితే చిక్కుపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర కూడా వాళ్ళ దగ్గర నుండి విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటిని వాళ్ళు చాలా గట్టిగా కొట్టి ఒక కత్తిని తీసుకొని వచ్చి చంటిని చాలా గట్టిగా పొడి చేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ చంటి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంచలమ్మ గారు అయితే వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అత్తమ్మ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటిని కత్తితో పొడి చేసిన రౌడీలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుచుకుంటూ చంటి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు మాత్రం చంచలమ్మని చూసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.